నమస్తే. సెల్యూట్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈరోజు మెడల్ ఫెలిస్ట్రేషన్ కియో అండ్ SGF5 దాదాపుగా 14 years నుంచి మనకి మెడల్స్ స్టేట్ మీట్ నేషనల్ మీట్లో లేవు. ఫస్ట్ టైం తెలంగాణకి సెల్యూట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో TSKDA సపోర్ట్తోని, కియో సపోర్ట్తోని, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వాళ్ళ సపోర్ట్తోని, భరత్ శర్మ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సపోర్ట్తోని, అండ్ కోచ్ ప్రవీణ్ అండ్ మా పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అందరి సపోర్ట్తోని జరిగిన ట్రైనింగ్ ప్రాసెస్లో మాకు అచీవ్మెంట్ డెహ్రాడూన్లో కియో నేషనల్ జరిగింది. అందులో ఒక గోల్డ్ మెడల్. ఆ గోల్డ్ మెడల్ అచీవ్ చేసిన అబ్బాయి పేరు చైతన్య వర్ధన్. గతంలో కూడా లాస్ట్ 4 months క్రితం SGF5 స్కూల్ గేమ్ ఫెడరేషన్లో జరిగిన స్టేట్ మీట్, సేమ్ డిస్ట్రిక్ట్, జోనల్, స్టేట్, నేషనల్ క్రాస్ చేసి పంజాబ్లో చాలామంది, తెలంగాణ నుంచి చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అందరినీ క్రాస్ చేసి వాళ్ళ కేటగిరీ, ఏజ్ అండ్ వెయిట్ కేటగిరీ క్రాస్ చేసి తను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఇది చాలా గ్యాప్ తర్వాత అండ్ స్టేట్కి ఒక్క మెడల్ రావడం, గోల్డ్ అనేది కొంచెం చాలా విలువైన విషయం, చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ గ్రహిస్తే మంచిది, వేరే స్టేట్ గవర్నమెంట్ గ్రహిస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, వేరే రూపంలో, క్యాష్ అని నేను చెప్పాను, వేరే రూపంలో ప్రొవైడ్ చేస్తుంది. మాకు కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. పిల్లలకి ఎవరైతే అచీవ్ చేస్తారో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి, డే అండ్ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసి, వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకుంటూ, మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ, స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తూ, పేరెంట్స్ మాకు ఎంకరేజ్ చేస్తూ, పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోయిన ప్రాసెస్లో వాళ్ళ అచీవ్మెంట్కి ఒక ఖచ్చితంగా గుర్తింపు ఉండాలని మా ఆలోచన. అండ్ ఈ ప్రాసెస్లో మాకు డే అండ్ నైట్ బాగా ప్రాక్టీస్ చేయించడం, డైట్ విషయంలో కానీ, ప్రాక్టీస్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ కేర్ తీసుకుంటూ, చదువు డిస్టర్బ్ కాకుండా బాగా మోటివేట్ చేస్తూ, ఫిజికల్గా మెంటల్గా మోటివేట్ చేస్తూ ఈ ప్రాసెస్లో చాలా దగ్గరగా క్లోజ్ డిస్టెన్స్లో ప్రాక్టీస్ చేయించి స్టేట్, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ని క్రాస్ చేసుకుని ఈరోజు తెలంగాణకి ఒక మెడల్ తీసుకోవడానికి ముఖ్యమైన కారణం అకాడమీ నుంచి ప్రవీణ్ ఈజ్ WKF కోచ్ అండ్ ఆల్సో AKF జడ్జ్. సో ఈ ప్రోగ్రామ్కి మనకి చీఫ్ గెస్ట్ చాలామంది వచ్చారు. సాయిరామ్ నగర్ కాలనీలో మనకు ప్రోగ్రామ్ జరిగింది. చంపాపేట, కర్మంఘాట్, సాయిరామ్ నగర్ కాలనీ పార్క్లో. గత 15 years పైనుంచి మనకి సాయిరామ్ నగర్ కాలనీలో యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ యూత్ లీడర్ అండ్ యూత్ లిజెండ్ మనకి చందు, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ముందు నుంచి పిల్లలకు చాలా ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేయమని చెప్పి 15 years పైన సపోర్ట్ చేస్తారు, చేయమని చెప్పారు, మేము చేస్తూ వచ్చినాం. వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ సపోర్ట్, కాలనీ సపోర్ట్, టీమ్ సపోర్ట్, పర్సనల్గా కూడా మాకు ఫ్రెండ్లీ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు, మోటివేట్ చేస్తారు. ఎంత ఇబ్బంది వచ్చినా మాకు చాలా పర్సనల్ ఇబ్బందులు, ఏ రకమైన అసోసియేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఏం పట్టించుకోవడం అని మాకు మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఆయన సపోర్టు, కాలనీ సపోర్టు, పర్సనల్గా నాకు ఒక ఫ్రెండ్ ఆయన సపోర్ట్ కూడా ఈ అచీవ్మెంట్లో ఒక భాగమే. సో ఈ అచీవ్మెంట్ అందరిదే నేను భావిస్తాను. ఈ కార్యక్రమానికి మనకి చీఫ్ గెస్ట్ మెయిన్గా సుమన్ తల్వార్ గారు వచ్చారు, సినీ హీరో. చాలా ఇయర్స్ నుంచి యాక్టివిటీస్, ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్ యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తూ వస్తుంటారని ఈసారి మా ప్రోగ్రామ్కి రావడం మాకు కొంచెం గర్వకారణమైన విషయం. దాంతోపాటు ACP కృష్ణయ్య గారు కూడా వచ్చారు, అది చాలా గొప్ప విషయం మాకు. అండ్ కొన్ని అనుమానాల కారణం వల్ల 2-3 VIPs రాలేకపోయింది. సో ఓవరాల్గా ఈ అచీవ్మెంట్ పిల్లలందరిది, పేరెంట్స్ అందరిది, కోచెస్ది అండ్ స్టేట్ది, నేషన్ది. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుమార్. వరల్డ్ కరాటే ఫెడరేషన్ కోచ్ అండ్ ఏషియన్ కరాటే ఫెడరేషన్ జడ్జ్. నేను గత 18-19 సంవత్సరాలుగా సెల్యూట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో నేను స్టూడెంట్గా అడ్మిషన్ తీసుకొని ఇవాళ వరల్డ్ కరాటే ఫెడరేషన్ కోచ్గా ఉండడం జరిగింది. గతంలో ఎన్నో ఇయర్స్ మాకు కోరిక ఉండే నేషనల్లో, ఏషియన్లో మెడల్ రావాలని, కానీ అది సాధ్యం కాలేదు. బట్ ఆ డ్రీమ్ని మా స్టేట్కి మేము అచీవ్మెంట్ ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్లో నా మైండ్లో ఉండడం వల్ల మా యొక్క పేరెంట్స్ సపోర్ట్ అండ్ మా గురుగారు కనగరా సార్ ఈజ్ ఆల్సో వరల్డ్ కరాటే ఫెడరేషన్ కోచ్ అండ్ వరల్డ్ కరాటే ఫెడరేషన్ జడ్జ్ అండ్ ఏషియన్ కరాటే ఫెడరేషన్ జడ్జ్ ఆల్సో. అతని సపోర్ట్ అండ్ మా పేరెంట్స్ సపోర్ట్
మా పిల్లల కష్టం మమ్మల్ని తట్టుకొని నన్ను తట్టుకొని పేరెంట్స్ ఎడ్యుకేషన్ని కొద్దిగా బ్యాక్ చేసి స్పోర్ట్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి భయపడకుండా మా సార్ని ఉన్నారు మాకు అని చెప్పేసి నమ్మి మా మీద నమ్మకంతో ప్రాక్టీస్ పంపించడం వల్ల నేను వాళ్ళ నమ్మకాన్ని నేను అమలు చేయలేదు. హార్ట్ఫుల్గా చెప్తున్నా. వాళ్ళు నేషనల్స్లో ఓన్లీ నార్త్లోనే మెడల్స్ వస్తాయని చెప్పేసి ఒక రికార్డు ఉండే తెలంగాణలో, కానీ అది తప్పు. అది 100% తప్పు. దానికి మెయిన్ రీజన్స్ ఉంటాయి. అండ్ పెళ్ళిలో ఫంక్షన్స్ అని చెప్పేసి రీజన్స్ వల్లనే మన సౌత్లో మనకు మెడల్స్ రాకపోవడం కారణం. సో అది కాదు అని చెప్పేసి మేము కూడా మా ఫ్యామిలీస్ మా అన్ని సాక్రిఫైస్ చేసి పేరెంట్స్ పిల్లలు వాళ్ళ టైం వాళ్ళ ఫంక్షన్స్ అన్నీ సాక్రిఫైస్ చేసి ఎడ్యుకేషన్తో సహా ఈవెన్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నా కానీ వదిలేసి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, నన్ను తట్టుకున్నారు. మా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు ప్రాక్టీస్ కోసం. సో స్టేట్ లెవెల్లో ఒక గేమ్స్లో మెడల్ రావడం చాలా కష్టం. అలాంటి నేషనల్ వరకు వెళ్ళి నేషనల్లో ప్లేట్ తీసుకోవడం అది ఒక స్పోర్ట్స్ అథ్లీట్ మాత్రం తెలుసు. ఎంతమంది ఏది ఉన్నా కానీ ఎడ్యుకేషన్ 100% అందరూ మెరిట్లో ఉన్నారు. బట్ స్పోర్ట్స్ దట్ ఈస్ నాట్ ఈజీ. చాలా కష్టపడాలి. 1 hour 2 hours కడితే కాదు, 1 week మొత్తం ప్రాక్టీస్ చేస్తే అందులో 1 day అయినా బ్రేక్ ఇచ్చిన రెస్ట్ కావాలన్నా కానీ మళ్ళీ 1 week క్రితం చేసిన ప్రాక్టీస్ మొత్తం జీరో అయిపోతుంది. సో అలాంటి ఎన్నో రోజులు ఎన్నో అవర్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక ప్లేయర్ ఒక ఛాంపియన్ 100 టోర్నమెంట్స్ అటెండ్ అయ్యి వాళ్ళు గేమ్ అప్డేట్ అయ్యి నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఛాంపియన్ అయ్యారు. సో ఇందు మూలంగా నేను అందరికీ తెలియజేయగా నేను ఫస్ట్ నా గురుగారు శ్రీయాన్ కనకరాజు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకున్నాను. అండ్ మై ఆల్వేస్ నా ఫ్యామిలీ, నేను మా వైఫ్ మా పిల్లలు కానీ ఎక్కువ నేను టైం స్పెండ్ చేసేది మా పిల్లలు అథ్లీట్స్ ఛాంపియన్స్ ఇవాళ ఇంత పెద్ద ఈవెంట్ జరగడానికి కారణం మా పిల్లలు. ఆమె నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ నా తరఫున. అండ్ పేరెంట్స్ మాటలు చెప్పలేం, కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు క్లాస్ దుమ్మలు కొట్టాలన్న రీజన్స్ చెప్పలేరు. ప్రతి ఒక్కరు రీజన్స్ చెప్తుంటారు. నాకు అది ఒక్కటి చెప్పొద్దని చెప్తే వాళ్ళు ఎలాంటి రీజన్ చెప్పకుండా నా నమ్మకంతోనే జ్వరం వచ్చినా కాలు చేతుల్లో వచ్చినా అంటే అందరు రీజన్ చెప్తారు. కానీ వాళ్ళు నిజంగా జెన్యున్ ఉన్నా కానీ వాళ్ళు చెప్పకపోవడం అందరు పంపించడం తప్పదు. సార్ మాట విన్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడుకుంటా పిల్లలకి వాళ్ళు రేపట్లో అందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే స్వెట్ రావద్దు, చెమట రావద్దు, కానీ సచిన్ టెండూల్కర్ కావాలి, చెమట రావద్దు కానీ వరల్డ్ ఛాంపియన్ కావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ అలా అవ్వరు. అది భ్రమ. ఆ భ్రమని కొద్దిగా బయటికి వస్తే కష్టపడాలి. అది 1 week 2 weeks కాదు, ఇది ఎన్నో ఇయర్స్ కష్టం. ఒక్కొక్కరు 5 years 6 years జర్నీ ఉన్నారు ఇక్కడ. నాట్ 1 year 6 months జర్నీ కాదు, ఎన్నో 4-5 years జర్నీ కష్టాలు ఉన్నాయి. సో స్పోర్ట్స్ ఇట్ ఈస్ నాట్ ఈజీ, బట్ డిసిప్లిన్ ఉంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ప్యాషన్ అండ్ డిసిప్లిన్ ఉంటే చాలా ఈజీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. తెలంగాణ నుంచి ఎన్నో మెడల్స్ ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క కోచ్ ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా మీ యొక్క సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకొని ముందరికి వెళ్ళండి. మన తెలంగాణకి మంచి పేరు తీసుకొద్దాం. 100% మన పిల్లలకి ఎంత నేర్పిస్తే వాళ్ళంత నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. పేరెంట్స్ చాలామంది పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నారు. వాళ్ళకు గుడ్ రూట్ చూపించండి, గుడ్ పాత్ చూపించండి. పిల్లలు మన నెక్స్ట్ జనరేషన్కి అందరూ ఇదే రూట్లో స్టార్ట్ అవుతారు. ఒలింపిక్స్ అనగానే బయట పేర్లు తెలుస్తాయి, నీరజ్ చోప్రా అని చెప్పేసి, పివి సింధు అని చెప్పేసి. సో దానికన్నా ముందు వాళ్ళ జర్నీ కూడా ఎలానే స్టార్ట్ అయింది. వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్పాలి ఏంటంటే ఇవాళ చైతన్యవర్ధన్, ప్రాస్ని, అర్జున్, శ్రద్ధ, ప్రణీత్ వీళ్ళందరికన్నా ముందు మా పేరెంట్స్ వాళ్ళు ఛాంపియన్ అని ఫీల్ అయినాక మా పిల్లలు ఛాంపియన్ అయ్యారు. వాళ్ళు యాక్చువల్లీ వీళ్ళకన్నా ముందు వాళ్ళ పేరెంట్స్ ఛాంపియన్గా ప్రూవ్ అయ్యారు. సో దాని తర్వాత వాళ్ళు పిల్లలు ఛాంపియన్గా స్టేజ్కి వచ్చారు. సో పేరెంట్స్కి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.